Next, third question. Find the LCM and HCF of the following integers by applying prime factorization method. Prime factorization method apply చేసి LCM and HCF find out చేయమంటున్నారు. ప్రీవియస్ సమ్ అయితే వెరిఫికేషన్ కూడా అడిగారమ్మా. ఇక్కడ నో నీడ్ టు డూ ద వెరిఫికేషన్, జస్ట్ వి ఫైండ్ అవుట్ LCM అండ్ HCF. LCM HCF ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఫస్ట్ వన్ సొల్యూషన్. First I will write the prime factors of 12. 12 prime factors. 2 6 are 12. 2 3s are 6. 2 into 3. దీన్ని 2 square into 3 అని రాయొచ్చు. 2 square into 3. Next 15 prime factors. 15. 3 5s are 15. 3 into 5. Next 21. 3 7s are 21. 3 7s are 21. First LCM కదా అడుగుతుంది. LCM of 12, 15 and 21 is equal to. LCM అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాసేసేయండి. అంటే 2 square, అక్కడ 3 నెంబర్స్ లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ యు రైట్ యాజ్ యూజువల్. 3 into 5 into 7. క్లియర్? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 square ఉంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 3 అనే ప్రైమ్ నెంబర్ ఉంది, 5 అనే ప్రైమ్ నెంబర్, 7 అనే ప్రైమ్ నెంబర్. ఎస్, 2 square అంటే 4, 4 3s are 12, 12 5s are 60, 67s are 42 అంటే 420. LCM of 12, 15 and 21 is 420. And next HCF. HCF of 12, 15 and 21 is equal to HCF కి ఏమనుకున్నాం, లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోండి. లీస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ కామన్ గా ఉండాలి. 3 power 1, 3 power 1, 3 power 1. This is the least exponent 1. 5 కూడా least exponent 5 power 1, but no common here. అందుకనేసి we consider as 3 is the HCF. 3 is the HCF. Clear? Seventeen, 23 and 29 are the prime numbers. They're having factors one and only itself. Clear? 17 ones are 17. 23 ones are 23. 29 ones are 29. These are the prime factors. Clear? For LCM of 17, 23 and 29. LCM ఏమనుకున్నాం, హైయెస్ట్ ఎక్స్పోనెంట్. ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది కనబట్టలే. 1 power 1 is the 17 power 1, 23 power 1, 29 power 1. ఆల్ ఆర్ 1 ఉంది, అంతా ఈక్వల్ గానే ఉంది. అంటే యు రైట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్. 17 into 23 into 29. 1 రాసిన 1 into ఎనీథింగ్ అదే వస్తుంది కాబట్టి నో నీడ్ టు రైట్ 1. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఫస్ట్ రాసుకుని రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసేయాలి మాది LCM కి. 23 17 7 3s 21, 2 7 2s 14, 15 16, 1 3s 3, 1 2s 2, 1 9 3. 391 into 29. 9 1s 9, 9 9s 81, 8 9 3s 27, 27 and 35. 2 1s 2, 2 9s 18, 1 3 2 6 7, 9 3 3 13 1 11. 11,339. Next HCF.
HCF of 17, 23 and 29. HCF కి ఏం తీసుకుంటాం? లీస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్నది, ఇవన్నీ లీస్ట్ ఎక్స్పోనెంట్స్ లే, బట్ నో కామన్. ఇక్కడ 3 టర్మ్స్ లో కామన్ లేదు, అంటే 1 కామన్ గా ఉంది కాబట్టి HCF is 1. HCF of the two prime numbers is always 1 అమ్మా. ఓకేనా? ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ కి HCF A, B ఆర్ ద 2 ప్రైమ్ నెంబర్స్ అని అనుకుంటే వాటికి HCF ఏమవుతుందంటే 1 అవుతుంది. LCM ఏమవుతుందంటే you multiply the 2 numbers only, that is the LCM. Here same like that. Third sum 8 కి I will write prime factors. 2 4s are 8, 2 2s are 4, 2 into 2 into 2 is equal to 2 cube, and 9 is equal to 3 into 3 into 3, that is equal to 3 square. And next 25 5 into 5 into 5, that is equal to 5 square. LCM of 8, 9 and 25. LCM అంటే ఏమనుకున్నాం? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దీస్ నెంబర్స్. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది ఉంది? 2 క్యూబ్ ఇంటూ, అండ్ రిమైనింగ్ నెంబర్స్ కూడా నోట్ చేసుకోవాలి. 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్. 2 క్యూబ్ 8, 3 స్క్వేర్ 9, 8 9s are 72 into 25. 5 5 25 కదా, 5 2s are 10, 1 5 7 35, 36, 2 2s are 4, 2 7s are 14, 0 10 1 7 8 1, 1800. HCF of 8, 9 and 25. HCF means లీస్ట్ ఎక్స్పోనెంట్ అయి ఉండాలి అండ్ కామన్ అయి ఉండాలి. మూడిట్లోనూ కామన్ ఉండాలి. ఇక లీస్ట్ ఎక్స్పోనెంట్ ఈస్ ద 2, 3 square and 5 square is also, but no common is there, and leave it. ఎవ్రీ నెంబర్ కి మనకు 1 అనేది మల్టిపుల్ ఉంటుంది. 8 into 1, 9 into 1, 25 into 1, అదే 1 is the కామన్. అదే లీస్ట్ ఎక్స్పోనెంట్, అదే కామన్. అంటే HCF ఏమవుతుందంటే 1 అవుతుంది. క్లియర్? ఏవి మనకి లీస్ట్ ఎక్స్పోనెంట్ లేకపోతే we take the 1. This is the answers. Please note down, amma. Next, fourth question. Given that HCF of 657 is equal to 9, find LCM of 306, 657. ఈ 2 నెంబర్స్ HCF 9 అండ్ ఈ 2 నెంబర్స్ LCM ఎంత అని అడుగుతున్నాడు. ఎస్, మీకు రియల్ నెంబర్స్ నుంచి 8 మార్క్ ఒకటి అండ్ 1 మార్క్ ఒకటి వస్తుందని మీకు తెలుసు. టోటల్ 9 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. దిస్ చాప్టర్ వెయిటేజ్ ఇస్ 9 మార్క్స్ ఇన్ అవర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. క్లియర్? మీకు మార్చ్ 2025 లో ఈ మోడల్ రావడం జరిగింది. మార్చ్ 2025 1 మార్క్ వచ్చిందమ్మా. క్లియర్? ఇది 1 మార్క్ రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ కూడా అడిగే అవకాశం ఉంది, లేదంటే డైరెక్ట్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేసి అడుగుతాడు 1 మార్క్ అయితే. నౌ solution. First you write given HCF of 306, 657 is equal to 9. Find LCM అడుగుతున్నాడు. We know that. What is the formula? We know that LCM into HCF is equal to product of 2 numbers. These are the 2 numbers. LCM మనకు కావాల్సింది అదే, ఇంటూ HCF what is given 9 is equal to product of 2 numbers 306 into 657. You transpose 9 this side. ఆ 9 అవతల పక్క వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, హియర్ డివైడ్స్. 306 into
657 by 9. 9 table లో get cancel. 9 ones are 9, 9 twos are 8, 9 3 is 27. 9 3s are 27. 30 లోంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా 3 is there. 9 4s are 36. 9 4s are 36. Therefore, LCM is equal to 657 into 34. 28, 2, 4 5 is 20, 22, 2, 20, 22, 2, 4 6 24, 24, 25, 26, 3 7 is 21, 2, 3 5 is 15, 16, 17, 1, 3 is 18, 19, 8, 3, 13, 12, 2. LCM of 306 and 657 is equal to 22,338. This is the answer. Same ఇదే మోడల్ వచ్చిందమ్మా పబ్లిక్ ఎగ్జామ్ లో. క్లియర్? ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ 5th క్వశ్చన్. Check whether 6 power n can end with the digit 0 for any natural number. 6 power n అంట 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఎనీ న్యాచురల్ నెంబర్ n ప్లేస్ లో ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకేనమ్మా, ఒకసారి చూద్దాం. ఇది 1 మార్క్ వచ్చే స్కోప్ ఉండే క్వశ్చన్. ఇది 1 మార్క్ వచ్చే స్కోప్ ఉండే క్వశ్చన్. ఇది 1 మార్క్ వచ్చే అవకాశం ఉండే క్వశ్చన్. ఇంపార్టెంట్. n ప్లేస్ లో ఐ సబ్స్టిట్యూట్ 1. 6 power 1 అంటే 6. I take 2. 6 square అంటే 36. I take 3. 6 cube అంటే 216. చూడండి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది. ద డిజిట్ ఆఫ్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఎండ్ విత్ దేంతో ఎండ్ అవుతుంది మనకి 6 తోనే ఎండ్ అవుతుంది. వీడేమంటున్నాడు 0తో ఎండ్ అవుతుందా అని అంటున్నాడు. 0తో ఎండ్ అవ్వాలంటే మనకి ఆ నెంబర్కి ఏదైనా సరే ఫ్యాక్టర్స్ అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 into 5. 2 into 5 ఉంటే ఆ నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుంది. క్లియర్? ఇక్కడే ఉందో చూద్దాం. 6 power n is equal to 2 into 3 whole power n అని రాయొచ్చు. ఇది ఏబి హోల్ పవర్ n ఫామ్ లో ఉంది. అంటే 2 power n into 3 power n. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 3 ఎగ్జిస్ట్ ఓన్లీ. హియర్ 5 ఈజ్ నాట్ దేర్. క్లియర్? అందుకనేసి ఇది 0తో ఎండ్ అవ్వదు. 0తో ఎండ్ అవ్వదు ఇది. అదే ఇక్కడ రైటింగ్ లో చెప్పాను చూడండి. 0తో మనకి ఎండ్ అవ్వాలంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉండాలమ్మా? 2 and 5. 6 power n. ఐ విల్ రైట్ 2 3s are 6 హోల్ పవర్ n. ఇది ఏబి హోల్ పవర్ n లా ఉంది. ఏ పవర్ n ఇంటూ బి పవర్ n. 2 power n into 3 power n. Here 2 and 3 primes in the factorization of 6 power n. ఈ 6 power n లో 2లు 3 primes ఉన్నాయి. 2 3 primes ఉన్నాయి. There is no other primes in the factorization of 6 power n. ఇంకొక వేరొక ప్రైమ్ అనేది లేదు. స్కోప్ లేదు. మనకి వేరేది ఉండాలి. ఇంకోటి ఏముండాలి? 5 అనేది ఉండాలి. ఉంటేనే 0తో ఎండ్ అవుతుంది. 5 does not occur in the primes in the factorization of 6 power n for any natural number. ఎనీ న్యాచురల్ నెంబర్ అక్కడ మనకు 5 అనేది ఉంటేనే ఇక్కడ ఆల్రెడీ 2 ఎగ్జిస్ట్ అయింది. 5 కూడా ఎగ్జిస్ట్ అయితే దే ఎండ్ విత్ 0తో ఎండ్ అవుతుంది. అందుకని ఇప్పుడు లేదు కాబట్టి 6 power n డస్ నాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఈ n ప్లేస్ లో మీరు ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరే 0తో ఎండ్ అవ్వదు. క్లియర్?